అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఈ దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయాలనేది మా ఉద్దేశం కాదు, కానీ ఈ వార్తకు సంబంధించిన విషయాలు మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాం. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ కారే నల్గొండలో ప్రమాదానికి గురైన ఈ కార్. మొత్తం కారంతా కూడా నామరూపాలు లేకుండా మారిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. నిత్యం జాతీయ రహదారులు ఎక్కడో ఒక చోట రక్తమూడుతూనే ఉన్నాయి. ఇప్పుడు నల్గొండలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో కార్ ఎలా నుజ్జు అయిపోయిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కనీసం అది నామరూపాలు లేకుండా మారిపోయింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఎంత భీకరంగా జరిగిందో. ఆ ప్రమాదం మొత్తం ఎక్కడికక్కడ కారు నుజ్జు అయిపోయింది. కారు ఆనవాళ్లు లేకుండా మారిపోయింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చూడొచ్చు బంపర్ కూడా ఎంత దూరం వెళ్ళి పడిందో. TS08 GP 8666 నెంబర్ గల కార్ అది. మృతులు అల్వాల్కు చెందిన సాయి గౌడ్, ప్రవీణ్గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతూ ఉండగా నార్కట్పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్రెయిన్ సాయంతో ఆ కారును పక్కకి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎంత వేగంగా వచ్చి లారీని ఢీకొట్టిందో చూడొచ్చు. నిజానికి లారీలు రోడ్డు పక్కన ఆపి ఉంచటం అనేది కరెక్ట్ కాదు, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే సమయంలో మితిమీరిన వేగం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అచ్యుత్ మనకు అందుబాటులో ఉన్నారు. అచ్యుత్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? గాయపడిన మిగిలిన ముగ్గురు పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ రోహిత్. నల్గొండ జిల్లాలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నాం కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద ఆగి ఉన్న లారీని కూడా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆ కారు బలంగా ఢీకొట్టిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ రోజు జాతీయ రహదారిపై కూడా పొగమంచు ఎక్కువగా ఉన్నట్టు కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తాం, మొత్తం కూడా పొగమంచు కనపడుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే కూడా కారు వేగంగా వచ్చి కూడా ఏదైతే లారీని కూడా చూడకుండా కూడా వచ్చి ఢీకొట్టిన పరిస్థితి కనపడుతుంది. ఓవర్ స్పీడ్ తో వచ్చి ఢీకొట్టిన క్రమంలో కూడా మొత్తం కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా కారులో 5 ప్రయాణిస్తున్నారు. 5 ప్రయాణిస్తున్నారు, ఇద్దరు మాత్రము అక్కడికే చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. మరొక ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉండడంతో పక్కన ఉన్నటువంటి నార్కట్పల్లి ఉన్నటువంటి కామినేని హాస్పిటల్లో తరలించి కూడా వాళ్ళకు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం విజువల్ లో కూడా చూస్తాం, మొత్తం కూడా కారు మొత్తం నామ రూపాలు లేకుండా పోయింది. క్రేన్ సహాయంతో కూడా మొత్తం కూడా దాన్ని పక్కకు రోడ్డు పక్కకు తీర్చిన పరిస్థితి. మొత్తం కూడా జాతీయ రహదారిపై మొత్తం కూడా అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు చెప్పినా, ఎంతమంది పోలీసు అధికారులు కూడా విన్నవించినా కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ రోజు ఆగి ఉన్న లారీనే ఢీకొట్టిందా ఈ కార్? ఎస్, లారీ మాత్రము ఆగి ఉన్నది. ఆగి ఉన్న క్రమంలో కూడా వెనకంగా వచ్చి ఢీకొట్టిన పరిస్థితి. అంటే లారీ ఎందుకు ఆగి ఉంది, లేకపోతే పొగమంచు వల్ల వాళ్ళు కూడా స్లోగా పోతున్నారా, లేకపోతే పక్కకు లారీ ఆగిందా కూడా తెలియదు. లారీ ఒకవేళ ఆగి ఉంటే మాత్రం ఇండికేటర్స్ వేసుకోవాలి. వేరే ఏదైనా సిగ్నల్స్ పెడితే మాత్రం వెనకంగా వచ్చే వాహనాలకు కొంచెం ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పొగమంచు ఎక్కువ ఉన్న క్రమం కూడా కారు కూడా వేగంగా వస్తుంది. వేగంగా వస్తున్న క్రమం కూడా దగ్గరికి వచ్చేవంతా కూడా పొగమంచు ఎక్కువ ఉన్న క్రమం కూడా వాహనం దగ్గరికి వచ్చేవంత వరకు కూడా మనకు వాహనాలు కనబడని పరిస్థితి. దాంట్లో భాగంగానే సడన్ గా వచ్చేసి మొత్తం మనకు అక్కడ ప్రమాదం కలిసి చూస్తే మాత్రము పొగమంచి దీనికి కారణం అని కూడా ఒక ప్రాథమిక విషయం నుంచి పోలీసులు కూడా అదే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పోలీసులు కూడా అక్కడికి నార్కట్పల్లికి సంబంధించిన పోలీసులు వచ్చి మొత్తం కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనపడుతుంది. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ ప్రమాదం చేస్తుంది కాబట్టి ఆ ట్రాఫిక్ సమస్యను ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేసినట్టు పరిస్థితి. మొత్తంగా అయితే ఇప్పటికైతే ఆ ముగ్గురు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ముగ్గురు కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. వారికి ఎలాంటి ప్రమాదం లేదని కూడా వైద్యులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి. మొత్తం కూడా ఈ ప్రమాదం చూసుకుంటే మాత్రము అతివేగము, అదేవిధంగా పొగమంచు అని కూడా చెప్పుకున్న మొత్తం జాతీయ రహదారిపై నిత్యము
ప్రతిరోజు కూడా చిన్నపాటి యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. మొత్తం కూడా ఓవర్ స్పీడ్ ఎక్కువ వస్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తూ మొత్తం కూడా వీళ్ళంతా కూడా హల్వాలకు చెందిన సాయి గౌడ్, ప్రవీణ్ గౌడ్ ఇప్పటికీ గుర్తించిన పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుండి ఆ విజయవాడ వైపు వెళ్తున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఏపీ లింగోటం వద్దకు రాగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తము ఇద్దరు మాత్రము అక్కడికక్కడే మొత్తం వాళ్ళిద్దరి మృతదేహాలను కూడా అంటే మనం ఆ కారులో సిచ్యువేషన్ చూస్తే అందులో నుంచి రెండు ఎవరైతే మృతదేహాలను వాటిని బయటికి తీయడానికి కూడా చాలా కష్టపడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అందులో ఇరుకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మొత్తం క్యాబిన్ మొత్తం కూడా దగ్గరకు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ స్టీరింగ్ లో మొత్తం ఇరుకపోయినప్పుడు క్రేన్ సహాయం మొత్తం కూడా క్రేన్ తెచ్చి క్రేన్ సహాయంతో కూడా అతి కష్టం మీద కూడా ఆ రెండు మృతదేహాలను బయటికి తీసి కూడా ఆ పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏది ఏమైనా కూడా జాతీయ రహదారిపై పొగ మంచు మరొక పక్క ఓవర్ స్పీడ్ తో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. రైట్ అచ్యుత్, నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు అవి. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అసలు ఏ మాత్రం గుర్తుపట్టడానికి వీల్లేనట్టుగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు అల్వాలకు చెందిన సాయి గౌడ్, ప్రవీణ్ గౌడ్గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. TS 08 GP 8686 ఈ నంబర్ కల MG కార్ అది. ప్రమాదానికి గురై ఇలా మరణించడంతో వాళ్ళ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. అల్వాల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అసలు కార్ ఎంత నుజ్జునుజ్జైందో మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.